అసలు ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకి చెందిన ఒక వ్యక్తి మీరు ఇంత గొప్ప ఉన్నత శిఖరాన్ని అధిరోహించారు. ఆర్బీఐ గవర్నర్గా విధులు నిర్వహించారు, అది కూడా 5 ఏళ్ల కాలం పాటు. అయితే మనం ఇంటర్వ్యూ చేసే ముందు ఫస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ యువర్ బుక్. అంటే మీరు రాయక ఒక పుస్తకం రాశారు. ఆ ఒక్క పుస్తకం కూడా కాంట్రవర్షియల్ అయిపోయింది. అందరూ ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. హూ మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్. టైటిల్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది సార్. హూ మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్ అన్న ఈ పుస్తకంలో హూ మై ఈ రెండు ఏంటి అంటే ఎవరిని సంబోధిస్తూ మీరు ఈ టైటిల్ పెట్టారు? అసలు ఎవరిని ఉద్దేశిస్తూ పెట్టారు ఈ టైటిల్? ఏదో కొంచెం ఆలోచన జరిగిందండి ఈ టైటిల్ గురించి. హూ మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్ అంటే ఆర్బీఐ గవర్నర్ గారు అక్కడ ఏదో బాంబేలో ఏదో చేస్తారు, వడ్డీ రేట్లు పెంచుతారు, తగ్గిస్తారు అని అందరికీ తెలుసు. కానీ ఆయన ఆ రిపో రేట్ అంటారు దాన్ని. ఆ రిపో రేట్ని తగ్గించడం, పెంచడం వల్ల మామూలుగా దేశంలో ఉన్న మిలియన్స్, హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఏమిటి, వాళ్ళు ఏదో ఇంటికి హౌస్ అప్పుది లోన్ తీసుకున్నారనుకోండి, ఆ ఈఎంఐ పెరగడమో తరగడమో జరుగుతుంది. మీరు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేశారనుకోండి, ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ కూడా మారుతుంది. కానీ వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట, ఇది గవర్నర్ గారు ఆర్బీఐలో చేసిన వాళ్ళ పాలసీ మూలంగా మాకు ఇంట్రెస్ట్ రేట్ మారిందని వాళ్ళు గమనించరు. సడన్గా చూసుకుని ఏమిటి నా ఇంట్రెస్ట్ రేట్ మారిపోయింది, నేను ఇంటికి అప్పు తీసుకున్నాను కదా, ఈఎంఐ సడన్గా పెరిగిపోయింది ఏమిటి, నేను ఫిక్స్డ్ డిపాజిట్ వేశాను ఇంట్రెస్ట్ ఇచ్చే సడన్గా తగ్గిపోయింది ఏమిటి, హూ మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్ అనుకుంటా. ఓకే ఓకే సడన్గా చూసి ఎవరు నన్ను ఈ ఇంట్రెస్ట్ రేట్ అని కనిపిస్తున్నారు అనుకుంటే హూ మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్ అన్నది ఆర్బీఐ గవర్నర్ గారు అన్నమాట. ఆర్బీఐ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, ఆర్బీఐ గవర్నర్ గారు. సో ఆ లింక్ తెలియజేసేలా ఈ టైటిల్ పెట్టామన్నమాట. ఇది ఇంకోటి చిన్న విషయం, ఇది మన హూ మూవ్డ్ మై చీజ్ అని ఒక బుక్ వచ్చింది ఒక 10 ఏళ్ల కిందట. చాలా ఫేమస్ అయింది, చాలా వెల్ నోటెడ్ బుక్. ఇట్స్ సెల్ఫ్ హెల్ప్ బుక్. దాని మీద కూడా కొంచెం టేక్ ఆఫ్ అనమాట. అయితే నేను టైటిల్ చూడగానే ఫస్ట్ నాకేం స్ట్రైక్ అయిందంటే, బికాజ్ ఆ బుక్ తర్వాత దాని వల్ల వచ్చిన రిపర్కషన్స్, రకరకాల న్యూస్ పేపర్స్ హెడ్లైన్స్, యూనో దువ్వూరి సుబ్బారావు గారు ఆల్ ఆఫ్ అ సడన్ హీ స్ట్రక్ ద హెడ్లైన్స్ అండ్ ఆల్ న్యూస్ పేపర్స్ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ బుక్, వాట్ ఈస్ దేర్. సో అప్పుడు టైటిల్ చూసినప్పుడు అనుకున్నాను, హూ అంటే ఫైనాన్స్ మినిస్టరు, మై అంటే ఆర్బీఐ గవర్నర్ గారేమో, అంటే ఆయన 5 ఏళ్ల అనుభవంలో, ఆయన టర్బులెంట్ పీరియడ్లో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు కావచ్చు, రకరకాల ఛాలెంజెస్ కావచ్చు, వాటిని దృష్టిలో పెట్టుకొని తన అనుభవాలు ఇందులో పెట్టారా అన్న ఒక పర్సెప్షన్ కూడా ఉంది. దాన్ని మీరు ఏ రకంగా? అంటే బుక్లో మనకు తప్పకుండా నాకు వచ్చిన సవాళ్ళు, నేను గవర్నమెంట్తో ఇంటరాక్షన్స్, అప్పుడున్న ఆర్థిక మంత్రులు చిదంబరం గారితోనూ, ప్రణబ్ ముఖర్జీ గారితోనూ, అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితోనూ, వారితో నా ఇంటరాక్షన్స్, నా ఛాలెంజెస్, డైలమాస్ అన్నీ రాశాను దీంట్లో. అది బుక్లో ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్ అనమాట. కానీ టైటిల్ మటుకు నేను ఇందాక చెప్పాను అట్లా, దాన్ని ఉద్దేశించి వచ్చింది. సో మీ దృష్టిలో టైటిల్ మాత్రం ఒక ఆర్బీఐ గవర్నర్కి, కన్జ్యూమర్కి, దేశంలో ఉన్న హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఫ్యామిలీస్కి ఆర్బీఐ గవర్నర్ గారు ఏం చేస్తే ఏ ఇంపాక్ట్ వస్తుంది, ఆ ఇంపాక్ట్ వాళ్ళకి కనెక్షన్ తెలియదు అనమాట. ఆర్బీఐ గవర్నర్ గారు ఏం చేస్తున్నారు, ఇంట్రెస్ట్ రేట్ కదులుతోందని.